కాబట్టి వాళ్ళు దివ్య విధానం తీసుకొని వచ్చారు కాబట్టి ఈయనకు ఒక దివ్య దేహం ఇచ్చారు కాబట్టి ఇన్ని కోట్ల యోజనాల దూరము తిండి నిద్ర ఆహారము లేకుండా మనం కానీ మీకు ఎన్నిసార్లు స్నానాలు చేయాలో ఎన్నిసార్లు టిఫిన్ చేయాలో అర్థమైందా. కాబట్టి ఇవన్నీ అంటే మన విజయవాడ నుంచి మన తిరుపతి వచ్చి కాశీ వచ్చే లోపల మన పరిస్థితి చూడండి ట్రైన్లో ఎంత గందరగోళంగా ఉంటుందో. అంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే అంటే విశ్వనాథుడు మనకి మోక్షం ఇవ్వడానికి కాశీలో ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు మళ్ళా భువర్లోకం అంటే మనకి చెప్తుంటారు మనకి ఈ మూడు లోకాలు అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ లోకాల్లో మళ్ళా 3 లోకాలుగా విభజించారు. వాటిని ఏం చేశారంటే భూలోకము నుండి సూర్యలోకం వరకు అంటే భూమి నుంచి సూర్యలోకం వరకు ఉన్నటువంటి ఈ లోకాన్ని భువర్లోకం అంటారు. అంటే ఈ మధ్యలో కూడా చాలా లోకాలు ఉన్నాయి, మనం చెప్పలేదు. నేను ఇప్పుడు మీకు ఈ చాచలోకం ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే భూలోకం అంటే మనకి పాతాళ లోకం నుంచి భూలోకం వరకు ఉన్నటువంటి అంటే మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాము, 7వ లోకం మీద ఉన్నాం. మన కింద ఇంకొక 6 లోకాలు ఉన్నాయి, మన పైన ఇంకొక అంటే మన భూమి మీద నుంచి సూర్యలోకం వరకు 7 లోకాల మధ్యలో ఉన్నాయి. అంటే ఇక్కడ యక్షులు గంధర్వులు కిన్నరులు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు. మీరు ఎవరైనా తిన్నారనుకోండి, ఎక్కడైనా గడప మీద అలా కూర్చొని తిమ్మకూడదు, లేకపోతే ఏదైనా మనం అనకూడని మాట అన్నాం అనుకోండి, అమంగా వంటి గబక్కిన పిల్లలకి ఇది జరగకూడదు అంటారు. మంచి మాట అయితే జరగాలి, సత్యం భగవంతుని పలికాడు అంటాం. అంటే ఈ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ పైన 6000 కిలోమీటర్లు మీరు పైకి వెళ్తే కనబడతారు వాళ్ళు. అంటే ఈ మళ్ళా శివలోకం ఏంటి సూర్యలోకం నుండి ధ్రువలోకం. ఇప్పుడు మనం ధ్రువలోకం వరకు చెప్పుకున్నాం. ఈ సూర్యలోకం నుండి ధ్రువలోకం వరకు ఉన్నటువంటి వాటిని సువర్లోకం అంటారు. అంటే ఎవరైనా రాక్షసులు ఆక్రమిస్తూ ఉంటారు. ఎక్కడి వరకు ఆక్రమిస్తూ ఉంటారు అంటే ధ్రువలోకం వరకు ఆక్రమిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే బ్రహ్మలోకాన్ని కానీ వైకుంఠాన్ని కానీ ఎప్పుడు ఆక్రమించినట్టు మనకు కనపడదు. ఇంకొక ఇంకా చెప్పిన మహర్లోకము తపోలోకము జనలోకము అది ఏమీ ఉండవు. వాళ్ళే అన్ని ఎదుర్కొని కూర్చో ఉంటారు కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళరు. అర్థమైందా. ఇక్కడ ధ్రువలోకం వరకు అంటే ఈ 3 లోకాలు మనకి చాలా సినిమాలో కూడా చెప్తుంటే 3 లోకాల మీద ఆధిపత్యం వచ్చింది నాకు అని. అంటే ఏమిటి ఆ 3 లోకాలు అంటే భువర్లోకం, భూలోకం, సువర్లోకం. అంటే ధ్రువలోకం వరకు ఉన్నట్టు. అంటే సువర్లోకం ఆపై తపోలోకం, జనలోకం, బ్రహ్మలోకం, వైకుంఠలోకం, ఆపై మణిద్వీపం, కైలాసం, కైలాసం పైన మణిద్వీపం, ఆ తర్వాత సుబ్రహ్మణ్య లోకం, గణేశ లోకం, ఇంకా ఎన్నో లోకాలు పైన ఉన్నాయి. అంటే అమ్మవారు ఆయన పైన ఇచ్చుకుంది వాళ్ళ పిల్లలకి. అంటే ఇది అనమాట. ఈ విధంగా ఈ లోకాలకు వెళుతున్నారు. అయితే ఈ వైకుంఠంలోకి వెళుతున్నటువంటి ఈ దారి మధ్యలో ఇది అంతా ఈ శివశర్మ యొక్క దివ్య దేహములకు ఈ విష్ణు గీతలో చెప్తున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ విష్ణు గురించి చెప్పాలి కదా. ఇప్పుడు ఈ లోకానికి తీసుకున్నా అంటే విష్ణు లోకానికి ఎందుకు వెళుతున్నామో, విష్ణువుకి ఎందుకు అంత గొప్పతనం వచ్చింది, అసలు విష్ణువు ఎవరు అని, ఎందుకంటే వాళ్ళ లోకం గురించి వాళ్ళు చెప్పాలి కదా. వచ్చింది వాళ్ళు ఈ విష్ణు లోకం నుంచి. క్షమించాలి, ఇప్పుడు ఇన్ని లోకాలు మీకు చెప్పాను. ఒకవేళ మీకు నేను చెప్పుకుంటూ వచ్చాను, ఒక్కొక్క లోకంలో ఎవరెవరు ఉంటారో కూడా మీకు చెప్పాను. ఒకవేళ బాగా పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, యమభటులు వస్తారు, వాళ్ళని తీసుకుని యమలోకంలో ఉంచేస్తారు. లేదు బాగా దానాలు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అతను ఈ వర్ణలోకంలోనే వాయులోకంలోనే ఉంటారు. లేదు ఏదో బాగా అగ్నికి సంబంధమైన వాళ్ళు ఉన్నారనుకోండి, అగ్నిలోకంలో ఉంటారు. అంటే ఈ విధంగా ఏ లోకానికి మనము ఏ లోకం యొక్క అలవాట్లు మన దగ్గర ఉన్నాయో, ఏ లోకం యొక్క ఉన్నాయో ఆ లోకానికి మనం వెళ్తాం. మనం ఇప్పుడు మన కాశీలో ఉంది మోక్షం కోసం. మనకాడ ఏం అలవాటు లేవు, మనకున్న ఒకే ఒక అలవాటు ఈశ్వర మోక్షం. కాబట్టి బ్రహ్మదేవు ఈ యొక్క విష్ణు భగవానునికి యొక్క కీర్తిని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే విష్ణు భగవానునికి సాక్షాత్ ఈశ్వరుడే పట్టాభిషేకం చేశాడు. ఎలా చేశాడో చూద్దాం. మహాదేవుడు బ్రహ్మదేవుణ్ణి, విద్యాధరులని, సర్పములను, సిద్ధులను, కలిగినటువంటి మహానుభావులను, గంధర్వులను, చారులను, సమస్త దేవతా గణాలను ఆవాహన చేశాడు. అంటే ఒకప్పుడు ఇది జరిగింది అని చెప్తున్నాడు. అలా ఆవాహన చేసి దేవతలకి వాస్తు శిల్పి అయినటువంటి విశ్వకర్మని పిలిపించి ఒక గొప్ప దివ్య భవ్యమైనటువంటి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ సింహాసనం, ఆ మహాసింహాసనము దివ్య అద్భుతమైన గొడుగులతో ఉంది. విష్ణు భగవానుని కొరకు
విశ్వకర్మ చే తయారు చేయబడినటువంటి ఆ మహాసింహాసనంపై పెద్ద పెద్ద ముత్యములు వజ్రములు వైడూర్యములతో అలా ఆకర్షిస్తూ ఉంది. ఆ సింహాసనం యొక్క కాంతి ఎలా ఉందంటే 1000 యోజనాల దూరం పోతుందట. అంటే ఆ సింహాసనం మీద ఈయన కూర్చోబెడతారు కాబట్టి అంత గొప్పగా ఉంది. అలా ఉంది. అంటే సింహాసనం యొక్క రాజ్యాభిషేకానికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, సమస్త పవిత్ర జలాలు, తీర్థాల నుండి అన్ని తెప్పించారు. తెల్లని ఆవాలు, ముడి బియ్యం, దర్భలు, గడ్డి, ఇలా 5 కుండలతో గడ్డి, సప్త ఋషులు, మంత్రోచ్చరణ చేసేటువంటి మహాపండితులు అంటే విష్ణుమూర్తిని ఈ పట్టాభిషేకం మీద, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం సాక్షాత్ విశ్వనాథుడు చేశాడు అని విష్ణుదూతలు శివశర్మకు చెప్తున్నారు. ఈ మహాదేవుని ఆవాహన మేరకు దేవతలు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు, చారులు ఇలా సమస్తము వచ్చారు కదా. ఆ వచ్చిన వారందరికీ ఒక్కొక్క దేవతకు, ఒక్కొక్క చారులకు, ఒక్కొక్క సిద్ధులకు 16 మంది దేవకన్యలను పంపించారంటే ఈశ్వరుడు. వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళకి ఏదో మంచి చెడ్డ చూడండి, కాఫీలు టీలు కాఫీ తాగుతారేమో అంటే మనం కూడా చూడండి, మనం కూడా ఎవరైనా ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మనకు ఒక రూమ్ ఇస్తారు, ఇదిగోండి ఇవి మీకు ఏమైనా కావాలంటే చూస్తుంది, మేము చాలా బిజీగా ఉన్నాం ఇప్పుడు అంటే విశ్వనాథుడు ఈ పట్టాభిషేక సమయంలో బిజీగా ఉన్నాడు కాబట్టి వచ్చిన ఈ దేవతలందరికీ చూసుకోవడానికి అంటే ఒక్కొక్కరికి 16 మంది దేవకన్యలను ఇచ్చారట. వాళ్ళకి ఏమన్నా కావాలేమో చూసుకోండి అని. అంటే ఒక పక్క వీరి ఆనందము కొరకు వీణానాదము, మరొక పక్క మృదంగనాదము, మరొక పక్క ఢమరుకము, శంఖము, తేలికపాటి సంగీత వాయిద్యము, సామ వేద గానము, ఇలా అద్భుతమైనటువంటి గానాలు. అంటే ఎవరెవరికి ఏ ఒకరికి తినేదాళ్ళు ఇది ఉంటే వంటగదిలోకి వెళ్తారు, ఒకరు ఎక్కడో పాట కచేరీ ఉందంటే పాట కచేరీలోకి వెళ్తారు. ఈ విధంగా దేవతలకి కూడా ఆనందించడానికి అక్కడ అటువంటి భవ్యమైన దివ్యమైన ఏర్పాట్లు జరిగాయట. ఇంతలో మహాదేవుడు ఈ యొక్క విష్ణుమూర్తిని ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టి తన తలపై సువర్ణ ఖచ్చితమైనటువంటి వజ్రాలు వైడ్యాలు పెట్టి ఒక కిరీటాన్ని పెట్టి కూర్చుండబెట్టాడు. ఆ విశ్వనాథుడు మహేశ్వరుడే స్వయముగా శుభజలాలను విష్ణుపై చిలకరిస్తూ, ఓ బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, ఓ బ్రహ్మదేవ, నా సమస్త సంపదకు, నా సమస్త యశస్సుకు, కీర్తికి విష్ణువు అప్పగిస్తున్నాను. అంటే బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, ఏమో నేను ఎప్పుడు ఏమి కట్టుకోలేదు, నేను పులి చర్మం కట్టుకొని ఉన్నాను అనుకుంటావేమో ఈశ్వరుడు. అలాంటిది అంటే ఈ విష్ణుకి నేను చెప్తున్నాను ఇప్పుడు, ఏమి ఈ విష్ణుకి నాకు ఈ సమస్త విశ్వములు ఏ సంపద అయితే ఉందో, ఏ పేరైతే ఉందో, ఏ కీర్తి అయితే ఉందో అవన్నీ నేను విష్ణుకి అప్పగిస్తున్నాను అని చెప్పాడు. మహాదేవుడికి సంబంధించిన సమస్తము విష్ణువుకి సంబంధించినదిగా చెప్పి ఈ దేవతలందరూ నాకు ఎంత గౌరవం అయితే ఇస్తారో అంత గౌరవం మీరు విష్ణువుకి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సాక్షాత్ విశ్వనాథుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునితో ఈ విధంగా చెప్తూ ఉంటే అంటే అప్పటి వరకు సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా, ఇలాంటి బ్రహ్మదేవుడికే ఈ ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉంటే ఓయమ్మో ఈయనకంటే పెద్ద ఆయన లాగున్నాడు ఆయన. కాబట్టి దేవతలందరూ కొంచెం భయము భక్తితో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదో వింటున్నవాడు, ఏదో మాట్లాడుకుంటున్నవాడు, అయ్యో ఎవరో విష్ణువు అంట, ఈయన ఇప్పుడు మనం ఈయనకి నమస్కారం పెట్టాలి, లేకపోతే ఏదో పెట్టుకొని మన మీదకి వస్తాడు లేదు. ఈ విష్ణువు నాకు పూజ్యుడు. సాక్షాత్తు ఈ యొక్క ఈశ్వరుడు చెప్తున్నాడు, ఈ విష్ణువు నాకు పూజ్యుడు, నేను పూజింపదగిన వాడను. అంటే ఈ విష్ణు మళ్ళా మీరందరూ చురుకన చూస్తారేమో, ఈయన నాకు పూజ్యుడు, దేవుని పూజిస్తాను, నేను సమస్త దేవతలు విష్ణుని గౌరవించవలసిందే అని చెప్పాడు. మహాదేవుడు స్వయంగా గరుత్మంతుణ్ణి ఆవాహన చేసి నీవు ఈ విష్ణువుకి ప్రధాన వాహనముగా ఉండమని విష్ణువుకి చెప్పాడు అన్నమాట. ఇలా చెప్పాడు. గొప్ప తేజస్సు గల విష్ణువుకి బ్రహ్మదేవుడు, సప్తఋషులు, దేవతలు, యోగులు, సిద్ధులు,
బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఋషులు, విద్యాధరులు, వీళ్ళందరూ గుక్షులు, చారులు, భూతాలు, శేషులు, వాసుకి, తక్షకుడు, పక్షులు, కిన్నెరులు, అంటే సమస్త విశ్వములో బ్రహ్మదేవుడు ఏవేవైతే సృష్టించి ఉన్నాడో వాటన్నింటి ఆవాహన జరిగింది కాబట్టి వాళ్ళందరూ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేశారు. ఇప్పుడు మాకు శివుడు వేరు కాదు, విష్ణువు వేరు కాదు. మహాదేవుడు విష్ణువుతో మళ్ళా అంటున్నాడంటే, మహాదేవుడు విష్ణువుతో అంటున్నాడు ఏమని, దుష్ట కార్యములు చేసే వారిని నీవు శిక్షించదవు అంటే విష్ణువుకి చెప్తున్నాడు. అలాగే అనేక మార్లు యుద్ధములో నీవు నాపై విజయమును పొందదవు. చూడండి, సాక్షాత్ ఈశ్వరుడు చెప్తున్నాడు విష్ణువుకి ఏమని, కొన్ని సందర్భాలలో మన ఇద్దరి మధ్య ఒకవేళ పొరపాటుగా ఏదైనా యుద్ధం జరిగితే నీవే గెలవగలవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకవేళ నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నా దగ్గర ఏదైతే ఉందో వాడి దగ్గర అన్ని చెప్పేసి ఉంటాను. అంటే దీని అర్థం ఎందుకు మనం అన్ని వాళ్ళకి చెప్తామంటే, ఏమోరా రేపు ఎప్పుడైనా గబక్క నాకు ఏదైనా ఆపదొస్తే నువ్వు కాపాడాలి అని అర్థం కూడా. అంటే శివుడు కేశవుడు వేరు కాదు ఇక్కడ, కానీ మనకు అలా కనబడుతున్నారు అంతే. అంటే నాకున్న ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని నీకు వరంగా ఇస్తున్నాను. అంటే దీన్ని ఇంకొక అర్థం ఉంది. మనకి మంచి స్నేహితుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకవేళ ఒక స్నేహితుడు మంచి హుషారుగా ఉన్నాడు అనుకోండి, ఒక స్నేహితుడు కొంచెము అదే నాకు ఇవన్నీ పట్టడానికి చూసుకోవా అన్నాడు అనుకోండి, అంటే ఈశ్వరుడు కూడా తనలో తను రమిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు తను ఈ యొక్క లోకము పట్ల కానీ ఆయనకి మోహం లేదు. అలా ఉన్నవాడికి అమ్మవారు వచ్చింది, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె సంసారంలోకి దింపింది. కానీ అలా అయినప్పటికీ కూడా ఈ వినాయకుడు అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఏంటమ్మా ఎప్పుడు డాడీ నా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అని. అంటే అమ్మవారు అంటే మామూలుగా ఎప్పుడైనా పడితే పిల్లల్ని కాసేపు ఆడిపించుకోవాలి కదా, అటు షికారు తిప్పాలి. కానీ ఈ యొక్క ఈశ్వరుడు తనలో తను రమిస్తుంటా. అంటే ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఏది పరమ కైవల్యమో దాన్ని మాత్రమే ఈశ్వరుడు పట్టుకుంటాడు. కానీ విష్ణు వేరే పట్టుకుంటాడు, విష్ణు మోహంలో కూడా ఉంటాడు. అలా అనమాట. అంటే ఓ హరి, నీ పరమ భక్తులకు నా ద్వారా అద్భుతమైన మోక్షముని ఇస్తాను. ఇక్కడ చూడండి, విష్ణువుకి చెప్తున్నాడు, ఓ హరి, నా ద్వారా ఒకవేళ ఎవరైనా నీకు పరమ భక్తులు ఉన్నట్లయితే వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను. నిజంగా నాకు ఇది చదివినప్పుడు అనిపించింది, నేను నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిని, తిరుపతికి వెళుతూ ఉండేవాడిని, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తిరుపతికి వెళ్ళేవాడిని. ఆ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల, నిజంగా ఆ విష్ణుమూర్తి ఆరాధించడం వల్ల ఈ రోజు కాశీలో నేను ఇలా ఉన్నాను, మీ అందరి ముందు ఇలా చెప్పుకుంటున్నాను. విశ్వనాథుడు మోక్షాన్ని నాకు ఎప్పుడో ఇచ్చాడన్న సంగతి నాకు తెలుసు. మీకు కూడా అందరికీ కల్పించే ప్రయత్నం చేస్తాను. జయ కాశీ. విశ్వనాథుని యొక్క ఆశీర్వాదములకు దేవతలందరూ భయభ్రాంతులయ్యారు. అంటే ఓయమ్మ ఇదేమిటి, మనం ఇప్పటి వరకు ఈశ్వరుడు ఈయన వృద్ధుడు అనుకున్నాము, ఈయన కంటే ఈయన ఇంకా గొప్పవాడని చెప్తున్నాడు, ఈయన చూస్తే సౌమ్యంగా ఉన్నాడు, ఏమో ఈయన లోపల ఏం శక్తి ఉందో తెలియదు. కాబట్టి దేవతలందరూ ఇంకొంచెం భయపడి మనస వాచ కర్మణ భక్తితో నమస్కరించారు. ఏం చెప్తానంటే, ఓ విష్ణుదేవ, మన ముగ్గురము అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మన ముగ్గురము లోకములకు రక్షకులము. లోకాన్ని అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, నీవు స్థితి చేస్తున్నావు, నేను లయం చేస్తుంటాను. అంటే ముగ్గురు ఒక పనిని పంచుకున్నారు వాళ్ళు, కానీ ముగ్గురు ఒకటే అక్కడ. అంటే ఈ వృత్తాంతము శివశర్మకు విష్ణుదూతలు చెప్పారు. అనగా అగస్త్యమునికి లోపాముద్రాదేవి అడిగింది. ఎప్పుడైతే అగస్త్యముని వింధ్యాపర్వతము అహంకారము అణచి అలా దక్షిణ దిక్కుకు వెళుతున్నప్పుడు అమ్మవారు లోపాముద్రాదేవి చూశారు. ఏమండి, శ్రీశైల శిఖర దర్శనం ద్వారా మనకి మోక్షం వస్తుంది కదా, మనం ఇప్పుడు శ్రీశైల శిఖరానికి వచ్చాం, అదిగో చూస్తున్నాం, మోక్షం వచ్చేస్తుంది మన ఇద్దరికి, మరి ఎందుకు మీరు కాశీ వదిలే అని ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఈ వృత్తాంతం అంతా చెప్పారు. అంటే ఏమిటి, ఇంత గొప్పవాడైన శివశర్మకి కాశీలో తప్ప మరెక్కడ మోక్షం రాలేదు అని చెప్పడం అనమాట. అంటే
ఇది చెప్పాడు. ఇది వృత్తాంతం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విష్ణు దూతలు శివశర్మకు చెప్పిన వృత్తాంతము వినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని కాశీఖండంలో చెప్పబడింది. ఏమిటి ఆ లాభాలంటే, ఈ కథను ఎవరైతే భక్తిగా శ్రద్ధగా వింటారో వారు స్వర్గానికి వెళ్ళినప్పటికీ, ఏమో వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఏదైనా ఉండి వాళ్ళు స్వర్గానికి వెళ్ళినప్పటికీ వాళ్ళు తిరిగి కాశీలో పుట్టి మోక్షాన్ని పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక మోక్షం వెనక్కి వస్తుంది కాబట్టి మనము కూడా, అంటే ఇప్పటి వరకు నేను అందుకే మీకు ప్రతిరోజు ఆ లోకం 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 చెప్పింది. ఎందుకంటే ఏమో మనం వింటున్నాం కదా, ఎవరి యందు భక్తి ఉందో, ఎవరి యందు పరమాత్మని ప్రేమ ఉందో వారికి మనం చెప్పుకున్నటువంటి ఈ లోకాల వల్ల మోక్షం ఉంది. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పాను నేను, ఈశ్వరి లీలలు శివ ధర్మాలు అనేకం వేరుగా ఉంటాయి. మనం చెప్పుకున్నాం, ఎక్కడో తీసుకెళ్లి యమలోకంలో వాళ్ళకి వేస్తున్న వాడిని చిటిక్కన వచ్చారు శివభక్తులు వచ్చి, లేదండి ఆయన రాజుని చేయాలి మేము. అలా రాజు తర్వాత మళ్ళీ వాడిని కుబేరుని చేశారు. కుబేరుని చేసి ఈశ్వరి పక్కన పెట్టుకున్నారు. అంటే క్షమించాలి, ఇక్కడ ఈశ్వరి పక్కన కుబేరుడిగా పెట్టుకున్నది, కుబేరుడికి మోక్షం లేదు. ఎందుకంటే కుబేరుడు ఎప్పటికి ఉంటాడు ఆడ, మనకి మోక్షం. ఎందుకంటే ఈశ్వరులో కలిసిపోతాం. మనం అన్నం తిన్నాం అనుకోండి, ఇప్పుడు నాకు మీరు యాపిల్ పండు ఇచ్చారు, యాపిల్ పండు నేను తినేశాను అనుకోండి, నా శరీరంలో కలిసిపోతుంది అది. అలాగే కాశీలో మనం ఉన్నామంటే నిజంగా మనము ఈశ్వరి యందు భయము భక్తి మనం పెంచుకొని, ప్రేమ అంటే భయము భక్తి అంటే అది మనము తప్పు చేస్తున్నామని కాదు, ఆయన గొప్పవాడు అన్నటువంటి ఒక మర్యాద అలాంటి మనం ఉన్నట్లయితే మనము కూడా ఈశ్వరి యొక్క దేహములో ఒక మాంసము ముద్దను, అంటే ఆయన ఉంటే అలా, లేదా ఒక రోమము గానో ఆయన హృదయంలో విష్ణువుని కూడా అయిపోవచ్చు మనం. అలా చెప్తున్నాడు. ఈ కథ విన్న వారికి అనేక సందర్భాల్లో జాగ్రత్తగా చదివినను విన్నను నూతన పనులు ఏదైనా మీరు చేసేటప్పుడు ఈ కథ విన్నట్లయితే గొప్ప విజయం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు విష్ణు లోకం గురించే చెప్పాం కదా, విష్ణు భగవానుడు అంటే సాక్షాత్ ఇప్పుడు సమస్త దేవతలు అక్కడ భయభ్రాంతులై కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ ఓయమ్మో ఈ విష్ణు కథను వింటున్నాడు. విష్ణు యొక్క అంటే మనము ఎవరైనా పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని వరాలు ఇస్తుంటారు. మనకు కూడా చెల్లి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా మంత్రి అనుకోండి, ఆ మంత్రి సంతకం పెట్టిన వెంటనే ఇవ్వండి మీకు నేను ఇంటి వరాలు ఇస్తున్నానని చెప్తాడు, ఇది ఇన్ని పథకాలు ఇస్తున్నానంటాడు. ఏమో ఇది విన్నంత మాత్రాన ఆ విష్ణు వాళ్ళకి ఏం వరం ఇచ్చాడో మనకి తెలియదు కదా. కాబట్టి దేవతలందరూ కూడా భయపడతారు. ఇక అది చెప్తున్నాడు, యజ్ఞాలు చేసే సందర్భాలలో చేస్తున్నంట యజ్ఞ దేవతలు త్వరగా ఆసీనులు అవుతారట అక్కడ. అలాగే వివాహ సందర్భాల్లో చేసినట్లయితే ఏదన్నా దుష్కర్మలు ఉన్నట్లయితే అవన్నీ పోతాయట. ఈ పట్టాభిషేక సందర్భంలో దేవతలు ప్రతిష్ఠించినటువంటి అధికారము త్యజించేటప్పుడు నూతన గృహాలు అన్ని చేసేటట్లయితే మనకి ఎన్నో గొప్ప లాభాలు కలుగుతాయని చెప్పారు. కొడుకులు లేని వారు విన్నట్లయితే వాళ్ళకి కొడుకులు పుట్టి వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుందట, ఇది విన్నవాళ్ళు. అలాగే సంపద లేని వారు విన్నట్లయితే, అంటే మనకి సంపద కావాలి అనుకుని విన్నట్లయితే సంపద కావాలి అనుకున్న వాళ్ళకి సంపద కలుగుతుందట. రోగగ్రస్తులు విన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం కలిగి మోక్షాన్ని పొందుతారట. అనేక బంధనాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు క్షమించాలి, కొంతమంది కాశీ వచ్చారు, ఇక్కడ ఏదో ఉందామనుకుంటారు, కానీ ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకి, వచ్చాయి నువ్వు అది అంటే అలాంటి బంధనాలు కూడా ఒకవేళ నిజంగా మనం అవసరమైతే పోవాలమ్మా తప్పదు. ఒకవేళ అక్కడ మనకి అనవసరమైన బంధనాలు ఉన్నాయనుకోండి, అటువంటి బంధనాలు కూడా వాళ్ళకంతటి వాళ్ళు, అందుకే నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ గా పెట్టేస్తుంటాను. ఎందుకంటే ఏదైనా మంచివాళ్ళు చేస్తే పర్వాలేదు, ఏదో విషయాలు కనుక్కునేవాళ్ళు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. అర్థమవుతుందా? అందుకని మనం బంధనాలు జరగదు. ఇతరుల క్షేమాన్ని కోరే వాళ్ళు ఎవరైతే ఇది వింటారో స్వయంగా ఈశ్వరుడే వారి దగ్గరికి వెళ్ళి మోక్షం ఇస్తాడట. ఎవరైతే ఇతరుల క్షేమాన్ని కోరుతూ ఉంటారో వారి దగ్గరికి వాడు వెళ్ళనక్కర్లేదు కదా, ఈశ్వరుడే వారి దగ్గరికి వెళ్ళి మోక్షాన్ని నీకు ఇస్తాను అంటాడు. అంటే మీకు ఇది గజేంద్ర మోక్షంలో జరుగుతుంది. సాక్షాత్తు గజేంద్రుడు నీళ్లు తాగడానికి వెళ్ళాడు, అలాగే అక్కడ ముసలి కూడా పట్టుకుంది. కానీ ముసలి గజేంద్రుడు అన్నా తెలివితేటలతో అయ్యో దేవుడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలుస్తాను, వాడు వచ్చి నన్ను కాపాడుతాడని ఈ యొక్క ఏనుగు రూపంలో ఉన్న గజేంద్రుడు చెప్పాడు. కానీ ముసలి ఏమీ కోరుకోలేదు, తన ఆహారం తింటుంది అంతే.
ఆహారం తినడానికి చూస్తుంటే ఎప్పుడైతే ఈ విష్ణు వచ్చి ఆయన సంహారం చేస్తాడో అది అడుగుతుంది, ఏమి నా ధర్మాన్ని నేను పాటించాను అంతే, అంటే నీకు మోక్షం ఇస్తున్నా. అందుకే మనకి ఆ యొక్క ఇది అన్నమాట మకర తోరణం, అంటే ఆ ముసలే మకర తోరణంగా మారింది. ఇంతకంటే మోక్షం ఇంకేం కావాలి? ఏ దేవుడికైనా ఇప్పుడు మనకి నార్త్ లో ఉండదు, కానీ మన పక్క మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ముందు వెనక అది లేదనుకోండి, ఏదో బోసమైన దేవుడిలా కనబడతాడు మనకి. ఆ మకర తోరణం కంపల్సరీ ఉండాలి. అంటే ఇది మోక్షం. అంటే చూడండి, ముసలి అడిగిందా అక్కడ, అడగకపోయినా ఇచ్చాడు. ఇది ధర్మం. అంటే ఒక శుభము కాదు, 2 శుభములు కాదు, ఎవరెవరికి ఏమేమి కావాలో, ఎవరు ఏది వద్దనుకున్నా కానీ దేవుడే వరమిస్తాడట. వీడు ఏది వద్దనుకుంటున్నాడు కాబట్టి వీరికి ఏది ఇస్తే మంచిదో అది ఆలోచించి ఆయన ఇస్తాడు. ఈ కథను సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యముని కాశీ గురించి చెప్పుతున్న సందర్భంలో ఇది మనమంతా విన్నాము. కాబట్టి రేపు ఏ విధంగా ఆ శివశర్మకు మోక్షం వస్తుందో రేపు చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాము. జై కాశీ విశ్వనాథ్.